హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే హైప్ అన్న బటన్ ఉంటుంది కింద. అది క్లిక్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఖచ్చితంగా క్లిక్ అయితే చేయండి. సో ఇదొచ్చేసి ఆద్య బర్త్‌డే షాపింగ్ అనమాట. షాపింగ్ వీడియో. అంటే తనకి ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నాము అన్నది అండ్ డెకోర్ ఐటమ్స్ నేను ఏమేమి తీసుకున్నాను అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ అయితే చెప్పేస్తాను. బేగం బజార్లో అజీజ్ ప్లాజాలో మేమంతా కూడా షాపింగ్ చేసాము. సో అజీజ్ ప్లాజా అంటే అందరికీ తెలిసిందే. మీరు ఈవెన్ గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను అంటే మాటికి ఒక్కొక్క షాప్లో తీసుకోకుండా అన్నీ ఒకటే బిల్డింగ్లో తీసేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ ప్రైస్ వేరియేషన్కి వచ్చేస్తే అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దండి. హోల్సేల్ ప్రైజెస్ ఇట్స్ లైక్ మీడియం అనమాట. బయట మనం తీసుకునే బెలూన్స్ అన్లిమిటెడ్ వీటికంటే కొంచెం ప్రైసెస్ తక్కువగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే క్యాప్స్ అన్ని సెలెక్ట్ చేసేసాను. తర్వాత సో నాకు ముందే ఏం డెకర్ వేసుకోవాలి, ఏం డెకర్ చేయాలి అన్నది ఒక పిక్చర్ అయితే నేను పట్టుకొని వెళ్ళాను. సో మనం అలా పిక్చర్ తీసుకొని వెళ్తే వాళ్ళు మనకి యాక్సెసరీస్ అన్నీ కూడా తీసి ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మన మైండ్లో ఒకటి ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది. సో అది తీయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో నేను కలర్ థీమ్ అయితే ఐఎమ్ ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. ఆద్య డ్రెస్ కలర్ థీమ్లో చేయాలి అని చెప్పేసి నేను దానికోసం పైప్ బెలూన్స్ అని, ట్యూబ్ బెలూన్స్ అని, నెక్స్ట్ తర్వాత పేపర్ టేప్ అని, ప్లాస్టర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అని, బలూన్స్, నెక్స్ట్ తర్వాత గ్లూ డాట్స్, నెక్స్ట్ చమ్కీ బలూన్స్ ఉంటాయి కదా అవి. సో అవన్నీ తీసుకున్నాను. నా డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట. అండ్ పిల్లలు వచ్చినప్పుడు క్యాప్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆ క్యాప్స్ కూడా నేను తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకొని నేను అన్ని చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఏదైనా మిస్ అయ్యానా అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే, నెక్స్ట్ క్యాండిల్, వైట్ కర్టన్స్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ షాప్కి మూవ్ అయిపోయాము. నాకు బిల్ వచ్చేసి 1900 చేంజ్ అయిందనమాట నేను తీసుకున్న డెకోర్ ఐటమ్స్కి. నెక్స్ట్ ఆద్యకు ఒక వాచ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. ఇది వచ్చేసి క్యాట్ వాచ్ 150 రూపీస్ కాస్ట్ అయింది. ఐ డోంట్ నో ప్రైజెస్ ఎక్కువ తక్కువ అని, బట్ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయని మేము అక్కడైతే షాప్ చేసాము. నెక్స్ట్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా మేము తీసుకున్నాం అనమాట. యూనికార్న్ కలర్స్ అంటే రెయిన్బో కలర్ టైప్ ఉంటుంది, పైన అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు అన్ని సేమ్ బొమ్మలు తీసుకోండి. నేను ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆంటీ నాకు యూనికార్న్ కావాలి, నాకు యూనికార్నే కావాలి, నాకు డోరమానే కావాలి ఇలా అంటున్నారు. సో అలా కాకుండా సేమ్ తీసేసుకోండి. ఇది నేను ఆద్య కోసం తీసుకున్నాను స్టాంప్స్. నేను అవి చూడంగానే నాకు చిన్నప్పటిది గుర్తొచ్చింది అనమాట. అది జస్ట్ ఇలా ఓపెన్ చేసి మనం చేస్తాం కదా అలాంటిది. మైక్ ఒకటి తీసుకున్నాను, ఒకటైతే ఆర్ట్ సెట్ తీసుకున్నాను. వేరే అందులో పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను తర్వాత క్లిప్లో చూపిస్తాను అది ఎలా ఉంటుంది అని. ఒక బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత చిన్న చిన్న హైలైటర్స్ తీసుకున్నాను. ఆద్య ఈ మధ్య కొంచెం ఎక్కువగా కలర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అందుకనే తీసుకున్నాను అనమాట. ఈ షాప్ అయితే ఐ రియలీ లవ్ ద కలెక్షన్. ఎంత బాగుందంటే కలెక్షన్. ఇది వచ్చేసి ఎరైజర్. జస్ట్ బటన్ ప్రెస్ అవ్వగానే అది ఎరైజర్ బయటకు వస్తుంది, మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఎంత క్యూట్ లిటిల్ స్టఫ్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంది. మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే అజీజ్ ప్లాజాలో ఈ షాప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి పేపర్ కట్టర్ అనమాట. మనం పేపర్ మధ్యలో పెట్టేసి కట్ చేస్తే ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో కట్ అయిపోతాయి. అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. 20 to 30 రూపీస్ లోపే మనకు చాలా ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. అండ్ 30, 50, 60కి వెళ్తే ఇంకా మంచి ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. ఇవైతే క్లే సెట్స్, పెన్సిల్స్, రెయిన్బో పెన్సిల్స్, నెక్స్ట్ తర్వాత టెలిస్కోప్, ఇవన్నీ కూడా 50 అండర్లోనే ఉంటుంది. మనం ఏదైనా గిఫ్టింగ్ ఆప్షన్ ఇవ్వాలి పిల్లలకి అంటే డెఫినెట్గా మనం వీటికి విజిట్ అవ్వచ్చు. ఇంటికి వచ్చిన బర్త్డే కోసం పిల్లలందరూ వస్తారు, వాళ్ళతో ఒట్టి చేతులతో పంపడం మంచిగా ఉండదు కాబట్టి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను అలా అని చెప్పి ఆ రెయిన్బో కలర్ పెన్సిల్ టైప్ అయితే తీసుకున్నాను. అండ్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇదంతా నేను ఎందుకు రికార్డ్ చేశానంటే నాకు ఆ స్టఫ్ చాలా బాగా నచ్చింది. మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను. సో దట్ మీకు కావాల్సి ఉంటే మీరు వెళ్ళి తీసుకుంటారు అని చెప్పి. సో ఆల్ ఆర్ ఇన్ వెరీ రీజనబుల్ రేంజ్. మీరు ఖచ్చితంగా లేదు మీ పిల్లల కోసం కావాలి అన్న వాళ్ళు ఇస్తారు. సింగిల్ ఐటమ్స్ ఇస్తారు. హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇస్తారనమాట. హోల్సేల్కి సపరేట్ ఉంటుంది, ఆర్ సింగిల్ పీస్ తీసుకుంటే సపరేట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఆద్య సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday
బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కింద బటన్ ప్రెస్ చేయద్ది, లైట్ వస్తుంది. బాగుందా? నువ్వు రోజు ఇరిగిపోయిన కాలు బొమ్మ పట్టుకొని తిరుగుతున్నావు కదా, అందుకే తీసుకొచ్చిన దాన్ని. ఇంకా ఏం నచ్చినాయి చూడు. డాల్, వావ్, కిడ్డీ బ్యాంక్. ఆనందం పరవశం అయిపోయింది. ఆద్య సైకిల్, సైకిల్. సాంగ్ పాడు, సాంగ్ పాడు. ఏంటంట? అదా ఇట్లా పెట్టు. అదే చూడు ఆద్య. తెలుసు కొడితే వచ్చిద్దని, అక్కి వాళ్ళ ఇంట్లో ఉంది ఇది. అదే రెడ్ కలర్ పెట్టు, రెడ్ కలర్. దట్స్ యువర్స్. చూడు, కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్, క్రియాన్, స్కెచెస్, పెయింట్స్. సూపర్. ఎన్ని గిఫ్ట్లే నీకు? అది బయటికి. వావ్, హ్యాపీ బర్త్డే టు యు ఆద్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బంగారు తల్లి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ బంగారు తల్లి. డాల్ తెచ్చుకురాపో. సో ఇంతవరకు చూసిందంతా మీరు వీడియో నైట్ అనమాట, మిడ్-నైట్ 12కి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోలేదు ఆ టైంలో. ఆద్య రియల్ ఎగ్జైట్మెంట్, రియల్ ఫీలింగ్సే పెట్టాలనుకున్నాను. సో అలాగే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము డెకోర్ అయితే చేస్తున్నాము, ఈవినింగ్ బర్త్డే కోసం. నాకు వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు అండ్ నేను డెకోర్ అయితే చేస్తున్నాను అనమాట. సో నా మైండ్లో ఆల్రెడీ ఒక పిక్ అయితే ఉన్నింది. ఇక్కడ నేను ఆ పిక్ ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. నేను ఏ డెకోర్ చేయాలి అన్నది నాకైతే, అంటే ఏ కలర్ థీమ్లో చేయాలి అన్నదైతే ఉన్నిందనమాట. ఈ డెకోర్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలని కాదు, జస్ట్ ఆ కలర్ థీమ్లో చేయాలి అన్న రెఫరెన్స్ పిక్ కోసం ఇది తీసుకున్నాను. కోర్స్ మనం డెకోర్ చేసే వాళ్ళం కాదు కాబట్టి అంత పర్ఫెక్షన్ రాదు, బట్ ఏదో నేనైతే ట్రై చేశాను. కొంచెం వరకు అలాంటి టైప్లో చేద్దాము, సిమిలార్ టైప్లో అని చెప్పేసి. మీరే చెప్పాలి ఫైనల్లో డెకోర్ ఎలా వచ్చింది అని చెప్పి. సో నేను ఒక బెలూన్ని ఇంకొక బెలూన్ని ఇంటర్లింక్ చేయడం కోసం పైప్ బెలూన్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆద్య చేతిలో పట్టుకుంది కదా, దాన్ని ఎయిర్ కొట్టాము. అది ఆద్య చేతిలో పట్టుకుంది. నార్మల్గా ఉన్న బలూన్స్ని నేను పెట్టుకొని నేను అలా టై అయితే చేస్తున్నాను అనమాట. ఇవి ఏవైతే వైన్ కలర్లో ఉన్నాయో ఆ బెలూన్స్ వచ్చేసి క్రోమా బెలూన్స్. అవి చాలా షైనింగ్ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా షైన్ ఎక్కువగా తగ్గదనమాట. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, ఆ బెలూన్స్ ఆ బెలూన్స్తోనే నేను ఒక బెలూన్ని ఇంకొక బెలూన్ని ఇంటర్లింక్ చేశాను అనమాట. 6 క్లస్టర్స్ తీసుకొని
ఒక్కొక్క క్లస్టర్ని నేను అలా ఇంటర్లింక్ చేశాను. నాకు ఇక్కడ వాల్కి ఆ బెలూన్స్ని కట్టేయడానికి సపోర్ట్ లేదు. సో అందుకే నేను పేపర్ టేప్ తీసుకొని అటు కబోర్డ్స్లో పెట్టేసి నేను ఆ కబోర్డ్స్లో ఉన్న థ్రెడ్తో హెల్ప్తో నేను దాన్ని నిలబెట్టాను. సమ్హౌ ఐ హ్యావ్ మేనేజ్డ్ ఇట్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అది వాల్ పేపర్. నేను ఏదైనా స్టిక్కర్స్ పేస్ట్ చేసినా ఇంకేదైనా పేస్ట్ చేసినా డెఫినెట్గా అది వాల్ పేపరే పీల్ ఆఫ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను అలా అయితే చేశాను. ఇలా ఒక్కొక్క క్లస్టర్ 8 బెలూన్స్ క్లస్టర్ తీసుకొని ఒకదానికి ఇంకొక దానికి ఇంటర్లింక్ చేసుకొని అక్కడ థ్రెడ్స్ అలాడుతున్నాయి కదా, వాటితో నేను టై చేసుకుంటూ వచ్చాను. చాలా ఏమంటారు, ఆ డెకోర్ చేయడం చాలా ఈజీ అయింది, కానీ ఏదైతే సెక్యూర్ చేసి నిలబెట్టాలో అది కొంచెం నాకు టఫ్ అయింది. మీ దగ్గర ఒకవేళ వాల్కి ఇన్విజిబుల్ అవి పెట్టుకుంటే ఓకే, బట్ నేను వాల్ పేపర్ పాడవుతుంది అని అయితే నేనైతే పెట్టలేదన్నమాట. సో ఇలా ఫస్ట్ నేను ఒక ఆర్చ్ లాగా అయితే చేశాను. ఎల్ షేప్ ఆర్చ్లో చేసుకున్నాను. టోటల్ 3 సైడ్స్ పెట్టుకుంటే అది కొంచెం ఓవర్లా అనిపిస్తుంది, ఓవర్ క్లమ్జీలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే పెట్టాను అనమాట. పెట్టేటప్పుడు అసలు ఎన్ని బెలూన్స్ పగిలిపోయాయో చెప్పనేలేను. సో తర్వాత ఈ చిన్న చిన్న క్లస్టర్స్ అయితే చేస్తున్నాము. నాకు ఇక్కడ చిన్న చిన్న బెలూన్స్ సేమ్ కలర్లో దొరకలేదు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఒక బెలూన్లో కొంచెం వరకే గాలి కొట్టేసి దాన్ని నేను ఒక బెలూన్ని 4-4గా ఇలా ఇలా తిప్పేశాను అనమాట. మీకు అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా. వాటిని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ మనం పెడదాము అని చెప్పేసి, నాకు ఇక్కడ స్ట్రైట్ లైన్తో రావాలని అయితే నాకు లేదు. సో కొంచెం ఇలా గార్లాండ్ టైప్లో వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను. ఇలా చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం మంచి హైలైట్ ఇవ్వడం కోసం ఈ చమ్కీ బెలూన్స్ పెట్టాను అనమాట. ఒక్కొక్క చమ్కీ బెలూన్ నాకు 10 రూపీస్ కాస్ట్ అయింది. నేను 5 తీసుకున్నాను. బికాస్ ఎక్కువ చమ్కీ బెలూన్స్ పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది అనమాట. వాటిని కూడా ఆ పైప్ బెలూన్స్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని ఆ బెలూన్కి తగిలిచ్చేసాను అనమాట. సో దట్ అది మంచి లుక్ వస్తుంది. అండ్ మీరు అలా పైప్ బెలూన్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్తో అయినా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద రబ్బర్స్ దొరుకుతాయి కదా వాటితో. సో సంహౌ ఇది నా డెకోర్ నేను చేసుకుంది. అండ్ చిన్న చిన్న క్లస్టర్స్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. నాకైతే సూపర్ క్యూట్ అనిపించింది డెకోర్. సింపుల్గా చాలా నీట్గా క్లాసీగా అనిపించింది. ఎక్కువ బెలూన్స్ పెట్టినా మాకున్న స్పేస్కి అది ఓవర్గా అయిపోతుంది అనమాట. సో నేను ఈ పైప్ బెలూన్కి చిన్న చిన్న క్లస్టర్స్ కూడా అటువైపు ఇటువైపుకి పెట్టేసి బలూన్ చుట్టూ చుట్టేసాను అనమాట. ఇది నాకు కొంచెం టాస్క్ అనే చెప్పచ్చు, బికాస్ ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ డెకోర్. బట్ ఎలా వచ్చింది మీరు చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేసావు అంటే ఎక్కడ చేయించావని అడిగారు. నేను చేశానంటే ఎవరో నమ్మలేదనమాట, అంత బాగా వచ్చింది. వీళ్ళంతా నాకు హెల్ప్ చేశారు, అంటే బెలూన్స్ కట్టి ఇవ్వడంలో, ముళ్ళు వేసి ఇవ్వడంలో. ఆఫ్కోర్స్ ఒక్కరి వల్ల అయితే అస్సలు అవ్వదు కదా. సో అక్కడక్కడ నేను ఏం చేశానంటే సిల్వర్ కలర్ బలూన్స్ అయితే పెట్టాను. సో మొత్తం క్రీమ్ కలర్ ఉంది, వైన్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నేను హ్యాపీ బర్త్డే బ్యానర్ వచ్చేసి గోల్డ్ కలర్లో తీసుకున్నాను. అప్పుడు మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి బ్యాక్ డ్రాప్లో నెట్ తీసుకున్నాను అనమాట. నెట్ని అటు ఇటు టై చేసేసాను, మిడిల్లో లైట్స్ వేసాను అనమాట. నెట్ బ్యాక్ సైడ్ లైట్స్ వేయండి ఎప్పటికైనా సరే, ఫొటోస్లో అది ఓవర్ అవ్వదన్నమాట. అంటే ఫేస్కి ఇలా లైట్ అడ్డు రాకుండా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఫొటోస్లో వీడియోస్లో ఎంత బాగా కనిపిస్తుంది నైట్ టైంలో లైటింగ్కి అని చెప్పేసి. ఇది నేను డెకోర్ 3 o'clock అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి అదంతా కూడా చేశాను. అదంతా నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. డెకోర్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.